అందరికీ షలోమ్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నేను నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము యోబు గ్రంథమును మేము ధ్యానిస్తుండగా మా యొక్క ధ్యానమందు ఇదిగో తండ్రి, మీరు ఉండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని, తద్వారా మమ్మల్ని బలపరిచి నీ నామ మహిమార్థమై మమ్మల్ని నిలవబెట్టమని ఈ మామలను మా రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తుడు, న్యాయవర్తుడై ఎలోహిం యందు భయభక్తులు కలిగిన మనిషి, చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. అతని కుమారులందరూ విందు జరిగించాలని, అందరూ కలిసి అన్నపానములు పుచ్చుకోవాలని మరి అందరినీ కలిసి పిలిపించినప్పుడు వారు విందు జరిగి మొత్తం పూర్తి అయిన తర్వాత యోబు తన కుమారులు పాపము చేసిరన్న ఆలోచనతో వారిని పవిత్రపరిచి అరుణోదయమున ఒక్కని నిమిత్తమై దహన బలి అర్పించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు యథార్థవర్తుడు, ఎలోహిం యందు భయభక్తులు గలవాడు. చెడుతనము చేయకై ఉండిన వారి కుమారుల నిమిత్తము దహన బలిని అర్పించిన వారిగా ఉన్నాడు. అనునిత్యము మోహపు చూపు చూడకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలాంటి విషయాలు అదోనేవారు మనకు తెలియజేసినప్పుడు మనము ఏ రీతిగా దహన బలులను అర్పించేవారిగా ఉంటారు. ఎందుకనంటే ఆనాటి కాలంలో మరి జంతు బలిని ఇచ్చి పాప క్షమాపణ జరుగుతుందని నమ్మేవారు. మరి ఈనాటి కాలంలో నీ హృదయమే ఆయన ఆలయంగా, నీ దీప నైవేద్యం ఏంటి అంటే ప్రార్థన, చేతులెత్తుట. కనీసం ఇవైనా మనము చేయగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకున్న వారమే ఉన్నాం. జ్ఞాపకం చేసుకొని యోబు ఏ రీతిగా దహన బలి అర్పించాడో ఆ రీతిగా మనము ప్రార్థన, విజ్ఞాపన నైవేద్యములను ఆయనకు అర్పించే వారిగా ఉండాలని కొన్ని మాటలు పరమతన మన ఇంటిలో ఫలింపచేయగలుగుతాం. ఆమేన్.